నమస్తే సార్. నమస్తే. సార్ మీ పేరు? ప్రభాకర్. ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. పెమ్మసాని గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ అండి. ఆయన ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు కదా. ఓకే, కొంచెం గుంటూరు కూడా డెవలప్ చేస్తున్నారు. ఐ మీన్ లైక్ రోడ్ ఎక్స్టెన్షన్స్ ఇవి ఆల్మోస్ట్ అంటే వాళ్ళు చదువుకున్నాడు కాబట్టి అతను చేసేది విధానం అంటే డెవలప్మెంట్ మీద చంద్రబాబు పరిపాలనలో కామన్గా ఎవరైనా కొత్తగా వచ్చినా అతను కొత్తగా వచ్చాడు కానీ ఏకదమ్మున ఫస్ట్ టైమే ఎంపీ కావడం అతని లక్ అనుకోవాలి. దాన్ని ఉపయోగించుకొని ఇంకా బాగా చేస్తాడని మేము కూడా కోరుకుంటున్నాం, చేస్తున్నారు కూడా. ఇంకా నెక్స్ట్ టైం కూడా సిబిఎన్ గారు వస్తే ఇంకా ఏపీ డెవలప్మెంట్ కానీ ఏదైనా బాగుంటుంది అనేది జనాలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో ఏం చేయలేదు. ఈవెన్ రోడ్స్ కానీ జాబ్స్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అట్లీస్ట్ ఏదన్నా ఒక ఇంప్రూవ్మెంట్ లైక్ మనకి కావాల్సిన బిజినెస్ పరంగా కానీ ఇండస్ట్రీస్ కానీ జాబ్స్ కానీ ఏం లేవు. ఒక ఇండస్ట్రీ వస్తే లేదంటే ఒక కంపెనీ వస్తే దానివల్ల ఒక ఎంప్లాయీ వల్ల ఇంకొక 10 మంది ఎంప్లాయ్మెంట్ పుడుతుంది. అది ఈవెన్ డ్రైవర్ కావచ్చు, పని మనిషి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ల్యాండ్రీ కావచ్చు, సంథింగ్. సో దాన్ని అసలుకి ఇంత కూడా ఆలోచించలేదు జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపు ఉన్న పథకాలు ఎవరండి, మన డబ్బులే మనకిస్తారు. అతను ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచాడో ఎన్ని చేశారో అందరికీ తెలుసు కామన్గా. సో ఫైనల్గా ఏంటంటే చంద్రబాబు గారు ఒకటే ఆలోచిస్తారు, ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ పుట్టియాలి, ఆ తర్వాత ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అయిపోద్ది. ఇప్పుడు మన జనాలు ఎంప్లాయ్మెంట్ వస్తే ఆటోమేటిక్గా ఏముంది, ఇన్కమ్ పెరుగుతుంది, దానివల్ల ఏదైనా చేయగలుగుతారు, ఫండ్ ఉంటుంది, దానివల్ల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చారు 1 yearలో రోడ్స్ అన్నీ వేశారు, ఈవెన్ పల్లెటూర్లలో కూడా రోడ్స్ వేశారు. అది జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలించాడు. ఈవెన్ హైవేలు కూడా ఎలా ఉన్నాయో, ఎంత గుంతలు పడే మెయిన్ రోడ్లు, గుంటూరు నుంచి మాచర్లు వెళ్ళే రోడ్డు ఎంత దారుణంగా ఉందో పిడరాల వరకు మేము ఇంతకుముందు చూసాం. చాలా అవస్థలు పడ్డాము. నాకు యాక్సిడెంట్ కూడా అయింది ఒకరోజు నైట్ వెళ్తుంటే. సో బాగుంది. ఇంకొకటి గుంటూరు మున్సిపల్ వాళ్ళకి పెమ్మసాని గారికి కూడా చెప్తున్నా, కొంచెం కుక్కలు మరి విపరీతంగా నైట్ వెళ్ళడానికి మార్నింగ్ బాగా ఇబ్బందిగా ఉందండి, అవి కొంచెం కంట్రోల్ చేయాలని నా సజెషన్. ఆల్ ద బెస్ట్ అండి. ఎంపీ గారు ఇంకా చాలా డెవలప్ అవ్వాలి మన స్టేట్. ఈవెన్ దానివల్ల మన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ ప్రజలు ఇప్పుడు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకోకపోయినా కానీ ఇలా అందరికీ అన్నీ తెలుసు, మీడియా ఉంది, దానివల్ల ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. ఆలోచించుకోండి, ఎవరు బాగా చేయాలనుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.